మాండవ్య మహర్షి ధర్మాత్ముడు బ్రహ్మర్షి కావటం చేత అన్నపానాలు లేకుండా అలానే జీవించి ఉన్నాడు. అలా ప్రాణాలు కాపాడుకున్న ఆ మహర్షి ఒకనాడు ఋషులను స్మరించి తన వద్దకు రప్పించుకున్నాడు. అప్పుడు వారు రాత్రి సమయంలో పక్షి రూపాలతో అక్కడికి వచ్చి శూలంపై నుండి బాధపడుతూ తపస్సు చేస్తున్నటువంటి ఆ ఋషిని చూసి ఎంతో దుఃఖించారు. శ్రోతుమిచ్చామకే బ్రహ్మన్ కిం పాపం కృతవనాపి ఏనేహ సమనుప్రాప్తం శూలే దుఃఖ భయం మహత్. ఓ మాండవ్య మహర్షి, ఏ పాపం చేసి ఇక్కడ శూలంపై కూర్చోబడ్డావు? ఇంతగా దుఃఖాన్ని భయాన్ని ఎందుకు అనుభవిస్తున్నావు అని అడిగారు ఆ దేవతలు. మాండవ్యుడు, ఇది నా ప్రారబ్ధం. ఎవరిపై కూడా దోషాన్ని నేను మోపలేను, ఎవరినీ తిట్టలేను, నాకు ఎవరూ అపకారం చేయలేదు, నేను ఎవరికీ అపకారం చేయలేదు అన్నాడు. అప్పుడు పక్షి రూపంలో ఉన్నటువంటి మహర్షులు ఆ మాట విని బాధపడుతూ వెళ్ళారు. అనేక రోజులు గడిచాయి. ఒక రోజున రాజభటులు వచ్చి శూలం గుచ్చుకొని ఉన్నటువంటి మరణించకుండా ఉన్నటువంటి ఆయనను చూసి ఆశ్చర్యపోయారు. పరిగెత్తుకొని వెళ్ళి రాజుగారికి చెప్పారు. రాజుగారు కంగారు పడి మంత్రులతో కలిసి మహర్షి వద్దకు వచ్చి, మహర్షి, నా అజ్ఞానాన్ని మన్నించండి, నన్ను అనుగ్రహించండి, నాపై కోపించకండి అని కోరాడు. ఆ మాటలు విని మాండవ్యుడు ప్రసన్నుడయ్యాడు. రాజు మహర్షిని శూలంపై నుండి కిందికి దించి శరీరం నుండి శూలం వేరు చేయాలని ప్రయత్నించాడు. కానీ శూలాన్ని మొత్తం శరీరం నుండి విడదీయలేకపోయారు ఎవరు కూడా. అందుచేత కొంత ముక్క ఆయన శరీరంలోనే ఉండిపోయింది, తీయలేకపోయినారు బయటికి. మాండవ్యుడు ఆ ముక్కను శరీరంలో ఉంచుకొనే జీవించాడు. ఘోరమైన తపస్సు చేసి దుర్లభమైన పుణ్యలోకాలను పొందాడు. శూలాగ్ర భాగాన్ని అణి అని పిలుస్తారు. ఆ అణితో సంచరించడం చేత మహర్షి అణి మాండవ్యుడు అయ్యాడు. జ్ఞాని అయినటువంటి ఆ మాండవ్యుడు ఒకనాడు మరణించి యముడి వద్దకు వెళ్ళి ఆయనతో, ఓ ధర్మరాజా, నేను ఇంత పాపాన్ని అనుభవించటానికి చేసిన తప్పేమిటి? ఈ రహస్యాన్ని చెప్పు, లేకపోతే నా తపోబలాన్ని చూస్తావన్నాడు. అప్పుడు కోపం వచ్చింది, అంతవరకు రాలేదు. యముడు, మహాత్మా, నువ్వు తూనీగిల తోకలకు ముళ్ళు గుచ్చి బాధించావు, అందువల్లనే నీకు ఈ కష్టం కలిగింది. తూనీకల తోకకు ముళ్ళు గుచ్చకూడదు, ఇట్లనే గతి పడుతుంది. స్వల్పమేవ యథాదత్తం దానం బహుగుణం భవేత్ అధర్మయేవం విప్రర్షే బహు దుఃఖ ఫలప్రదః. ఓ మహర్షి, స్వల్ప దానం చేస్తే ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. అలాగే స్వల్పమైన అధర్మం అనేక దుఃఖాలను లభింపజేస్తుంది అనుకో అన్నాడు. అణి మాండవ్యుడు, ఓ ధర్మరాజా, నేను ఆ పాపాన్ని ఏ వయసులో చేశాను, ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అని అడిగాడు. యముడు, చిన్నతనంలో చేశావన్నాడు. అణి మాండవ్యుడు, ఓ ధర్మరాజా, మరి 12 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఏ పని చేసినా అది తప్పు కాదు అని ధర్మశాస్త్రం చెప్పింది కదా. ఆ వయస్సులో బాలుడికి ధర్మశాస్త్రాలు తెలియవు, మరి నన్ను నువ్వు ఎందుకు శిక్షించావు? చేసింది చిన్న తప్పే అయినా పెద్ద శిక్ష విధించావు. సమస్త ప్రాణుల వధ కంటే బ్రాహ్మణుని వధించడం చాలా పెద్ద తప్పు కదా. శూద్రయోనావతో ధర్మ మానుషః సంభవిష్యసి. కనుక ఓ ధర్మరాజా, నువ్వు మానవ లోకంలో శూద్రుడివై జన్మించు. నేటి నుంచి లోకంలో ధర్మ ఫలితాన్ని ప్రకటించే ఒక హద్దును నేను ఏర్పాటు చేస్తున్నాను. ఆచతుర్దశకాత్ వర్షాత్ న భవిష్యతి పాతకం పరతః
కుర్వతామేవం దోష ఏవ భవిష్యతి. 14 సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు పాపం అంటదు. ఆ వయస్సు దాటిన తర్వాత చేసే పాపానికే దోషం ఉంటుంది. ఇది నా శాసనం అని అణి మాండవ్యుడు వెళ్ళిపోయాడు. ఇలా యమధర్మరాజు తప్పు చేయడం వల్ల, అణి మాండవ్యుడు మహర్షి శాపం పెట్టడం వల్ల యమధర్మరాజు విదురుడుగా పుట్టాడు. శాపం పెట్టాడు, అందుకని విదురుడుగా పుట్టాడు యమధర్మరాజు. ఆ విదురుడు మహాత్ముడు. ఎందుకంటే ధర్మే చార్తే చ కుశలక లోభక్రోధ వివర్జితః దీర్ఘదర్శీ శమపరః కురుణాంచ హితేరతః. ధర్మశాస్త్ర అర్థశాస్త్రాల్లోనూ పండితుడు, లోభము క్రోధము లేనివాడు, దూరదృష్టి గలవాడు, శాంతి పరాయణుడు, కురువంశీయులకు మేలు చేయాలనే ఆసక్తి గలవాడు, మితంగా మాత్రమే మాట్లాడేవాడు అని వైశంపాయనుడు అన్ని మూల కారణాలను చెప్పి ఇక అసలైన కథను చెప్పడం ప్రారంభించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు జన్మించిన తర్వాత కురువంశం, కురురాజ్యం, కురుక్షేత్రం 3 కూడా చక్కగా అభివృద్ధి చెందాయి. కురురాజ్యము, కురుక్షేత్రము, కురువంశము జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 3 చక్కగా అభివృద్ధి చెందాయి. ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు కూడా చెప్పచ్చు. భూమిపైన పంటలు చక్కగా పండాయి. సకాలంలో వర్షాలు కురిశాయి. చెట్లు పూలనిచ్చాయి, పండ్లను ఇచ్చాయి. చాలా సమృద్ధిమైనటువంటి సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎక్కడ ఏ విధమైనటువంటి దొంగతనం కానీ, అవమానాలు కానీ, మరి మారణ హోమాలు కానీ ఇవేమీ జరగలేదు. వనాలు పుష్టిగాను ఉన్నాయి. ఎక్కడ చూసినా మృగాలు, పక్షులు ఆనందంగా జీవించసాగాయి. ఎంత తిన్నా ఉన్నది. నగరాలు వ్యాపారాలతోనూ శిల్పులతోనూ నిండి ఉన్నాయి. శూరులు, పండితులు, మంచివారు సుఖంగా జీవించారు. దొంగలు కానీ పాపిష్టులు కానీ లేనే లేరు. అధర్మంపై ఆసక్తి గలవారు లేరు. ఎందుకంటే సమృద్ధిగా ఉంది. అందరికీ అంత సమృద్ధి ఉంటే ఎందుకు దొంగతనం చేస్తారు? దొంగతనం చేయాల్సిన పనే లేదు. అధర్మంపై ఆసక్తి గలవారు లేనే లేరు. రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లోనూ కృతయుగ లక్షణాలు ఉన్నాయి. ఈ ద్వాపరంలో కృతయుగ లక్షణాలు కనపడుతున్నాయి. అందరూ ప్రజలందరూ సత్యవ్రతులై ఉన్నారు. యాగాలు చేయడంలో ఆసక్తి కలిగి ఉన్నారు. ధర్మకర్మలను ఆచరించడంలో ప్రీతి కలిగి ఉన్నారు. మానక్రోధ విహీనాశ్చ నరాలోభ వివర్జితాః అన్యోన్యమభ్యనందంత ధర్మోత్తరమవర్తత. మానవులు అహంకారాన్ని, కోపాన్ని విడిచిపెట్టి లోకానికి దూరంగా నిలిచి ఒకరినొకరు అభినందించుకుంటూ ఉండేవారు. వారి పరివర్తనలో ధర్మమే ప్రధానంగా ఉండేది. ఆ సమయంలో, ఆ కాలంలో లోకానికి దూరం ఉంటే అక్కడే ఉండి, లోకంలోనే ఉండి, లోకాన్ని అంత వ్యామోహంగా పట్టించుకోకుండా ఉండటం లోకానికి దూరం అని. సంసారానికి దూరం ఉండి అంటే సంసారంలోనే ఉంటూ, పద్మపత్రం మీద ఒక నీళ్ల చుక్క వేస్తే అది తాగదు, అట్లనే ముత్తులాగా ఉంటుంది, కింద పడిపోతుంది. ఆ విధమైనటువంటి అభ్యాసం చేసుకోవాలి సాధకుడు. ఎంతోమంది ఉన్నారు సాధకులు. గృహస్థులంతా సాధకులే ఆ సందర్భంలో. అందుకని ఎవరు కష్టసుఖాలు అనేదే లేదు, అక్సర్ పట్టించుకోరు కూడా. అటువంటి ఒక రెసిస్టెన్స్ పెంచుకున్నారు అన్నమాట వాళ్ళు జనంలో. అది సాధకుడైనటువంటి వాడి యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా.
మొన్ననే చెప్పాను నేను, ఒక స్తంభం పట్టుకొని, ఓ స్తంభమా నన్ను వదులు, నన్ను పట్టుకున్నావు నన్ను వదులు. స్తంభాన్ని నువ్వు పట్టుకున్నావు, స్తంభం నిన్ను పట్టుకుందా? అది యోచన చెయ్యి. సంసారాన్ని వదిలించుకోవాలా అని అంటున్నావు. సంసారం పట్టుకోలేదు నిన్ను, నువ్వు పట్టుకున్నావు. నువ్వు అక్కడే ఉండి వదిలించుకొని చూడు, కొన్ని రోజులు తెలుస్తుంది. ఆ ఆనందం నీకు అర్థమవుతుంది. చుట్టూ నీకు సేవ చేస్తారు, ఎందుకు చేయరు? ఒక సాధకుడు మన ఇంట్లో ఉన్నారని కూడా ఆ ఇంటికి కూడా మంచిదే కదా. అందుకని ఎక్కడో పోవలసిన పని లేదు. ఏదో ఎవరు బంధువులు లేకపోతే పరిగెత్తిపోవాలా. పిల్లలతో ఆడుకుంటూ హాయిగా ఆ పిల్లలకి మంచి మంచి కథలు చెబుతూ అది ఎంత బాగుంటుందో. అందుకని ఇక్కడ ప్రజలు కష్టసుఖాలని పట్టించుకోకుండా సుఖంగా ధర్మమే ప్రధానంగా ఉండేది ఆ సమయంలో. ఎంత మంచి కాలం అది. అది ద్వాపర యుగంలో కూడా అట్లా అద్భుతంగా ఉండేటువంటిది. ఆ కౌరవ రాజధాని నగరం సముద్రంలాగా నిండుగా ఉండేది ప్రజలు. మనం ఇప్పుడు ఎక్కువ ప్రజలు ఎక్కువ జనం ఉన్నామనుకుంటాం. అసలు అక్కడ అప్పుడు గణికం లేదు ఆ సమయంలో అనిపిస్తుంది. ఉండింటే బాగుండు, అప్పుడు మనకు అర్థమయ్యేది. మనకన్నా ఎక్కువ జనాభా ఉందేమో అనిపిస్తుంది. వందలాది భవనాలతో అమరావతిలాగా ప్రకాశిస్తూ ఉండేది. అమరావతి అంటే స్వర్గంలాగా ఉండేది అర్థం. ప్రజలు ఆనందంగా నదులలో, తోటలలో, దిగుడు బావులలో, జలాశయాల్లో, కొండ చరియల్లో, అందమైన అరణ్య ప్రదేశాల్లో విహరిస్తూ ఉండేవారు. కష్టపడాల్సిన పనే లేదు ఎవరు. సమృద్ధి అయినటువంటి ఒక పంట, సరైన సమయానికి పంట వచ్చేది చేతులకి. ఇక మిగతా రోజుల్లో అంతా కూడా వాళ్ళు ఏం చేయటం, ధర్మకార్యాలు చేస్తూ సంతోషంగా ఉండేవారు. కురురాజ్యంలో దక్షిణ ప్రాంత జనులు, ఉత్తర ప్రాంత జనులు, దేవతలు, మునులు, చారణులతో పోటీ పడుతూ సంచరించేవారు. అందరూ ఉండేవాడు అక్కడ. దేవతలు ఉండేవారు, మనుషులు ఉండేవారు, వేరే వేరే దేశస్థులు కూడా ఉండేవారు, యక్ష కిన్నరులు కూడా సంచరించేవారు. అంత శక్తివంతులుగా ఆ ప్రజలు ఉండేవారు, సంతోషంగా ఉండేవారు. ఇంకా మీరు అర్థం చేసుకోండి, దీనులు ఉండేవారు కాదు. అయ్యో దైన్యం నాకేమీ లేదే అనేవాళ్లే లేరు అప్పుడు. స్త్రీలకు వైధవ్యం ఉండేది కాదు, స్త్రీలకు ఎప్పుడూ వైధవ్యం ఉండేది కాదు. ముందుగానే స్త్రీలు వెళ్ళిపోయేవారు. భర్త ముందు కంటి ఎదురుగానే ముత్తైదులుగా వెళ్ళేవారు. కురురాజ్యంలో సర్వైశ్వర్యాలు ఉండేవి. ప్రజలు నిత్యము ఉత్సవాలను చేసుకుంటూ ఉండేవారు. ప్రతిరోజు ఒక పండుగలాగా గడుపుతూ సంతోషంగా జీవించేవారు. ఎక్కడ చూసినా సంతోషమే, ఎక్కడ చూసినా ఏడుపు లేదు, ఏమీ లేదు. ఇలా భీష్ముడి చేత ధర్మ మార్గంలో రక్షించబడుతున్న ఆ కురు రాజ్యంలో వందల కొద్ది దేవాలయాలున్నాయి. ఆ రాజ్యంలో నిత్యము యజ్ఞాలు జరుగుతూ ఉండేవి. కురు రాజ్యం పక్క రాజ్యాలను కూడా పరిశీలిస్తూ ఎప్పుడూ అభివృద్ధి పథంలో అగ్రస్థానంలో ఉండేది ఈ కురు రాజ్యం. భీష్ముని ధర్మశాసనమే రాజ్యం అంతా చెల్లుబాటు అయ్యేది. భీష్ముడు ఏం చెప్తే అది జరిగేది. ఆయన మాట అందరూ వినేవాళ్ళు. ఇట్లనే ఉంటుందా? ఎప్పటికీ పరమాత్ముడు ఇట్లా పెట్టడు కదా. ఒక సుఖంగా ఉండేటువంటి సంసారం మీద ఏదో ఒకటి పెడతాడు, ఒక దుఃఖాన్ని తీసుకొచ్చి పెడతాడు. ఎప్పుడూ అంతే. ఇంత బాగా ఉందంటే ఏదో దుఃఖానికి దారి అనిపిస్తుంది, చాలా దుఃఖం ఉందంటే సుఖానికి దారి అనిపిస్తుంది. అంత పరమాత్ముడి యొక్క మాయ. కాలం గడిచింది. భీష్ముడు
వయస్సుకొచ్చిన ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదుర రాజకుమారులకు ఉపనయనాది సంస్కారాలను పద్ధతిగా సక్రమంగా చేయించాడు. దానిని ప్రజలు తమ ఇంటి పండుగగా భావించి సంతోషించారు బాగా. గృహేషు కురు ముఖ్యానాం పౌరాణాంచ నరాధిప దీయతాం బుధ్యతాం చేతి వాచో శ్రూయంత సర్వశః. ఓ జనమేజయ మహారాజా, ఆ కురు ముఖ్యుల ఇళ్లలోనూ ప్రజల ఇళ్లలోనూ ఎక్కడ చూసినా దానాలు చేయండి, అతిథులను అన్నం పెట్టండి, అతిథులకంతా అన్నం పెట్టండి అన్న మాటలే వినిపిస్తూ ఉండేవి ఆ సమయంలో. కాలం ఎప్పుడు ఇట్లా చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది. భీష్ముడు ముగ్గురు రాజకుమారులను కన్నబిడ్డల్లాగా పెంచేశాడు. వారికి చేయవలసినటువంటి సంస్కారాలు అన్నిటినీ చేయించాడు. వారు బ్రహ్మచర్యాన్ని పాటించి వేదాన్ని నేర్చుకున్నారు. పనులు చేయడంలోనూ వ్యాయామం చేయడంలోనూ వారు నేర్పరులయ్యారు. వారు యవనంలోకి ప్రవేశించారు. ధనుర్వేదంలోనూ గుర్రాల స్వారీలోనూ గదాయుద్ధంలోనూ కత్తి డాలు ఉపయోగించడంలోనూ ఏనుగులను అదుపు చేయటంలోనూ నీతి శాస్త్రంలోనూ వారు అరితేరేవారు. అంతా అరితేరేవారు అందరూ కూడా. కేవలం కత్తి వరుసలో కాదు, కేవలం యుద్ధానికి సంబంధించినవన్నీ నేర్చుకున్నారు. అంతేకాకుండా శాస్త్రం కూడా నేర్చుకున్నారు. ఇతిహాస పురాణాలను కూడా, వివిధ శిష్టాచారాలను వాళ్ళు తెలుసుకున్నారు. వరుసగా వేదాంగాలను నేర్చుకొని అన్ని విషయాల్లోనూ నిశ్చయ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. అంత అద్భుతమైనటువంటి విద్యావంతులయ్యారు రాకుమారులు. ఆనాటి మనుషులు అందరిలోనూ పాండురాజు విలువిద్యల్లో ముందు నిలిచాడు. పాండురాజు కానీ ధృతరాష్ట్రుడు అందరికన్నా బలశాలిగా ఉన్నాడు. త్రిషు లోకేషు నత్వాసీత్ కశ్చిద్ విదుర సంమితః ధర్మ నిత్య స్తథా రాజన్ ధర్మే చ పరమం గతక. ఓ మహారాజా, విదురుడిలాగా 3 లోకాల్లోనూ ధర్మనిరతుడైన వాడు, ఆత్మద్రష్ట అయినవాడు మరొకడు లేడు. విదురుణ్ణి జగత్ అంతగా పూజించింది. చూడండి, భిన్నంగా ఉంది విదురుడిది మాత్రం. వీళ్ళిద్దరిది ఎట్లయితే బలశాలుడైపోతే, యుద్ధ విశారది ఒకడైపోతే, మహాబలశాలి ఒకడైతే, అన్ని విద్యలు ముగ్గురికి తెలుసు. కానీ ఒక ప్రత్యేకత ఉండేది విదురుడికి. అతనికి ఆత్మదర్శనమే అన్నిటికన్నా ఉత్తమ ధర్మం అని తెలుసుకోవాలి. విదురుడు ఈ ధర్మాన్ని తెలుసుకున్నాడు. ఆత్మదర్శనమే ముఖ్యమైనది. ఇదంతా ఈ రాజ్యము, ఈ పోట్లాట్లు, ఈ యుద్ధము, ఈ విద్యలు నాకేం అక్కర్లేదు. కానీ నేర్చుకున్నాడు, సమంగానే నేర్చుకున్నాడు విదురుడు. వీళ్ళతో సమంగానే ఉన్నాడు. అయినప్పటికీ దాని మీద ఆసక్తి లేదు. ఆత్మ విద్య మీదే ఆసక్తి. నేనెవరు, ఆత్మ అంటే ఏమిటి, నేను ఏ విధమైన జ్ఞాన సామ్రాజ్యానికి వెళ్ళాలన్నా, భక్తి సామ్రాజ్యానికి వెళ్ళాలన్నా, కర్మ సామ్రాజ్యాన్ని చేయాలి, ఇవన్నీ చూశాడు కూడా. ఇవన్నీ నేర్చుకున్నాడు కూడా. నశించిపోయిన ఈ శంతను వంశం మళ్ళీ ఉద్ధరింపబడటాన్ని చూసి ప్రజలు వీరమాతల్లో అంబిక, అంబాలికలు ఉత్తములై ఉన్నారు. దేశాల్లో కురుదేశం గొప్పదై ఉన్నది. ధర్మవేత్తలు అందరిలోనూ భీష్ముడు గొప్పవాడై ఉన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.